కురిసిన వానకు పండిన పంట నీటిపాలైంది. కాకుమాను మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మొక్కజొన్న పొలాలు దెబ్బతిన్నాయి. తమకు కలిగిన నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపినా వాళ్లు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. తమకు తక్షణ సాయం అందించాలని కోరుతున్నారు. కూర్చున్న భారీ వర్షాలతో మరి మా పొలం అంతా కూడా నేలమట్టం అయిపోయి మరి ఈనాడు రైతాంగం అంతా కూడా మేము దిగాలుగా కూర్చొని ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. తక్షణమే మరి వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని తక్షణ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అధికారులు కూడా కలిసి మరి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తే గానీ మరి ఈ పంట కూడా మేము చేతికి దక్కాలంటే వెంటనే స్పందించి మరి మేము 32 వేలు కవులు మరి ఇప్పటి వరకు దాదాపు 80,000 పెట్టుబడి పెట్టి ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఇన్పుట్ సబ్సిడీ అర్జెంటుగా ఈ రైతాంగం అందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతాంగాన్ని ఆదుకుంటే ఈ పంటనైనా సరే మేము ఇంటికి చేర్చుకుంటానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే మరి రైతులు ఏం చేయలేని దిక్కు లేని పరిస్థితుల్లో కూడా మరి ఏం చేసుకుంటారో కూడా వాళ్ళకి అర్థం కాదు. మీరు వెంటనే గవర్నమెంట్ స్పందించి మరి వెంటనే ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఏఓ గారు కానివ్వండి ఈ విషయాన్ని పైకి మరి జాయింట్ కలెక్టర్ గారు తెలియపరిచి వారు కూడా తదుపరి కలెక్టర్ గారి తెలియపరిచి సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మన్నే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం ఇస్తేనే రైతాంగానికి కొద్దిగా ఆదుకున్నట్టు మేలు జరుగుతుంది నేను కోరుకుంటున్నాను. కాకుమాన మండలం గార్లపాడు గ్రామ వాస్తవ్యుడిని. మేము ఈ రోజున మొక్కజొన్న పంట వేయటం జరిగింది. ఆ మొక్కజొన్న పంట ఈ అకాల వర్షాల వల్ల చాలా వరకు దెబ్బతినిపోయింది. ఈ గాలి వర్షం వల్ల అంతా నేల పిలవటం అయింది. మాకు చేతికొచ్చే పంటనే ఈ రోజున నష్టపోయాము. దాదాపుగా 30-35 వేల రూపాయలు నష్టపోయి ఉంటాము. రేపు దిగుబడులు చాలా తగ్గుతాయి. 40 క్వింటాలు అవుతుంది, 45 క్వింటాలు అవుతాయి అనుకుని మేము అనుకోవటం. ఇప్పుడు 30 క్వింటాల కన్నా అయ్యేటట్లు పైపెత్తు మిషన్ కోతకు పనికిరాదు. రేపు మాన్యువల్గా కండ్లు ఇప్పించుకొని వేసుకోవాలంటే అదో 10,000 ఖర్చు అవుతుంది. కాబట్టి ఇదంతా మా ఏఓ గారికి కూడా తెలియపరిచి పై అధికారులకి మా ఏఓ గారు కూడా ఫీడ్ రేటు తగ్గించి రొయ్య ధర పెంచాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో నిర్వహించిన సదస్సులో పలు తీర్మానాలు చేశారు. తమ సమస్యలను